కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నటువంటి విశ్వాసులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 1వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికాను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయన. 6వ దిన కార్యక్రమం. మొదటి దినాన ప్రభు వెలుగును కలుగజేశాడు. అలాగే మానవులు చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. వాళ్ళు దేవుని వెలుగును పొంది వెలిగించబడాలి. మొదటి దినానికి వెలిగించబడిన జీవితమని, 2వ దినమున ప్రత్యేకించబడిన జీవితమని, 3వ దినమున ఫలించే జీవితమని, 4వ దినమున ప్రకాశించే జీవితమని, 5వ దినాన్ని ప్రజ్వరిల్లే జీవితం అని. ఇప్పుడు 6వ దిన కార్యక్రమంలో ఉన్నాం. పరిపాలించే జీవితం. పరిపాలించే జీవితం. ఈ దినం 6వ దినాన ప్రభు 2 కార్యక్రమాలు చేశారు. భూమి మీద నడిచేటువంటి జీవరాశులను చేశారు. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులని, పశువులని, నేలను ప్రాకు ప్రతి పురుగును చేశారు. ఆయా కాలములలో జీవరాశులు దేవుని మాటకు విధేయత చూపినట్లు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. జీవరాశులు మాత్రమే కాదు, ఆయన సృష్టించిన సర్వ సృష్టి ఆయనకు విధేయత చూపిస్తూ ఉంది. ఒక్క మానవుడు తప్ప ఆయన సృష్టించిన ప్రతి జీవరాశి, ఆయన సృష్టించినటువంటి సర్వ సృష్టి, ఆయన చేతి పని అయినది అన్నీ కూడా ఆయనకు విధేయత చూపిస్తూ ఉంది. ఆయనకు విధేయత చూపిస్తూ ఉంది. బిలాము కాలంలో గాడిద, దానియేలు కాలంలో
సింహాలు. యోనా టైంలో తిమింగలం, పురుగు, సొర చెట్టును తొలిచినటువంటి పురుగు. పేతురు కాలంలో కోడి. ఇంకా చేపలు. సమస్త జీవరాశులు కూడా దేవునికి లోబడినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అలాగే ఆయన సృష్టించిన సర్వసృష్టి, సముద్రము, గాలి, తుఫాను, అగ్ని, ఇవన్నీ కూడా దేవుని మాటకు విధేయత చూపినట్టు, దేవునికి లోబడినట్టు మనం చూస్తాం. కానీ మానవుడు మాత్రం ఆయనకు లోబడతలేదు. ఈ జీవరాశులు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, అవి దేవుని చేత సృష్టించబడ్డాయి, దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నాయి. అలాగే మనము కూడా దేవుని మాటకు మనం సంపూర్ణంగా లోబడి జీవించడం, అది మనకెంతైనా ఆశీర్వాదం. దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి జీవించడం అనేది అది ఆశీర్వాదం అన్నమాట. రెండవది, మానవుణ్ణి సృష్టించాడు. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. 26, 27 వచనాలు చూస్తే, 26వ వచనంలోనేమో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. 26వ వచనంలోనేమో బహువచనం కనబడుతుంది. మన అంటున్నాడు. 27వ వచనంలో తన స్వరూపం అంటున్నాడు, ఏకవచనం కనబడుతుంది. ఈ మాట దైవత్రిత్వాన్ని చూపిస్తూ ఉంది. దైవత్రిత్వాన్ని చూపిస్తూ ఉంది. మూడో అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. మనలో అన్నది బహువచనం. ఇంకా పదకొండవ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. 11వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రెండని మనము దిగిపోయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను?
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. మా నిమిత్తము ఎవడు వెళతాడు? మా నిమిత్తం. ఈ వచనాల్లో బహువచనం కనబడుతుంది. బహువచనంలో ఉన్నటువంటి వీళ్ళెవరు? వాళ్ళని దైవత్రిత్వం అంటారు. త్రిత్వము అనే మాట బైబిల్ ఎక్కడా లేదు, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనం దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అన్నాడు. ఇక్కడ 3 పేర్లు చెప్పి ఒకటే నామం అన్నాడు. నామములలోనికి అనాలి అసలు యాక్చువల్గా అక్కడ, కానీ నామములోనికి అంటున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. నామములలోనికి అలా విడదీయలేదు. ఈ మూడింటిని కలిపి ఒకటే నామం అన్నాడు, ఒకటే అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. కాబట్టి ఈ వచనాల్లో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు కనబడుతున్నారు. వీరే పై వచనాల్లో మనము అని పలికారు. మనము అని పలికారు. అయితే వీళ్ళ ముగ్గురు వేరువేరు కాదు, ముగ్గురు ఒక్కటే. ఆ విషయాన్ని మనం గమనించాలి. ముగ్గురిని వేరు చేయడానికి వీలు లేదు. ముగ్గురిని వేరు చేయడానికి వీల్లేదు. మన భాగంలోకి వద్దాం. మన స్వరూపమందు 26వ వచనం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. కాబట్టి మానవుడు దేవుని స్వరూపం, మానవుడు దేవుని స్వరూపం, దేవుని పోలికతో సృష్టించబడ్డాడు. దేవుని స్వరూపము, దేవుని పోలిక అంటే ఏంటో మనం కొంత అర్థం చేసుకుందాం. మనం దేవునిలో దైవత్రిత్వం ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు మనం చూసాం. అలాగే మానవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. అంటే దేవుని యొక్క రూపం మానవుల్లో కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను
సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మీ ఆత్మ జీవము శరీరము అంటున్నాడు. ఆత్మ జీవము శరీరము కలిసి ఒకే మానవుడు. కాబట్టి దేవుని యొక్క రూపం మానవుల్లో కనబడుతుంది. అయితే దైవత్రిత్వానికి మానవత్రిత్వానికి ఉన్న తేడా ఏంటంటే, మానవత్రిత్వాన్ని విడదీయబడుతుంది, కానీ దైవత్రిత్వం విడదీయజాలదు. ప్రత్యక్ష గుడారంలో కూడా 3 భాగాలు మనం చూస్తాం. మరి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తమ్ముడు గారు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు మనం తెలుసుకున్నాం. ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం శరీరానికి, పరిశుద్ధ స్థలం జీవానికి, ప్రాణానికి, అతి పరిశుద్ధ స్థలం ఆత్మకు పోలికలుగా ఉన్నాయి. మానవుడు పాపం చేసినప్పుడు ఆత్మ అయ్యున్న అతి పరిశుద్ధ స్థలమే అంధకారమైపోయింది. యాక్చువల్గా ఆలోచించేయండి, అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు కెరూబుల మధ్యలో నుండి మాట్లాడతాడు, అక్కడికి దిగి వస్తాడు. కానీ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఏర్పరచబడింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఎవ్వరికీ అర్హత లేదు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందులోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యత. అదైనా ఎన్నో జాగ్రత్తలు వహించి వెళ్ళాలి, లేకపోతే అతనికి మరణం తప్పదు. కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు దైవ సాన్నిధ్యాన్ని, దేవునితో ఆత్మలో కలిగి ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని కోల్పోయాడు. అందుకే ఆత్మ అంధకారమైపోయింది. ఆత్మ అంధకారమైపోయింది. ఆత్మ అంధకారమైపోయింది. ఆదాము పాపం చేసినప్పుడు ఆత్మ ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలం అంధకారం అయిపోయింది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మని వెలుగు అందులోకి ప్రవేశించి క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో శుద్ధి చేయబడే వరకు కూడా ఈ ఆత్మ చీకటిగానే ఉంది. అయితే మానవునికి ఉండేటువంటి స్వచిత్తం అంటే మానవునికి ఉండేటువంటి ఈ అహంకారం, మానవునికి ఉండేటువంటి ఈ అడ్డంకులు, కులం, మతం, ఆచారాలు, కట్టుబాట్లు, బంధుప్రీతి, లోకం, శరీరాశలు, లోకాశలు, మనుజాశలు, ఇవన్నీ కూడా ఇవి మానవుని స్వచిత్తం అన్నమాట. దేవుని వెలుగుని లోపలికి ప్రవేశించనీయకుండా ఇవి అడ్డుకుంటున్నాయి. చూడండి, నేటి దినాల్లో చాలామంది అంధకారంలో ఉండిపోవడానికి, వారి జీవితం వెలిగించబడకపోవడానికి గల కారణాలు ఏంటి? మా కులస్తులు ఒప్పుకోరండి. ఈ స్వచిత్తం, దేవుని వెలుగు వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి వాళ్ళని వెలిగించకుండా, దేవుని వాక్యం వారి హృదయాల్లోనికి ప్రవేశించి వారి ఆత్మలను వెలిగించకుండా ఈ మానవుని స్వచిత్తం అడ్డుకుంటూ ఉంటారు. ఈ మానవుని యొక్క స్వచిత్తాన్ని దేవునికి సమర్పణ చేసినప్పుడే పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం లోపలికి వెళ్ళడానికి వీలవుతుంది. అప్పుడు మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళడానికి వీలవుతుంది. అప్పుడే మనం వెలిగించబడతాం.
అప్పుడే మనం వెలిగించబడతాం. మానవులు 3 రకాల మానవులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అంటే కేవలం వీళ్ళ ప్రభువుని ఎరుగని వారు, రక్షించబడని వారు. వీళ్ళకి లోకరీతిగా ఎంతో విద్య ఉంటుంది, ఎంతో నైపుణ్యం ఉంటుంది, వీళ్ళ జ్ఞానవంతులనే పేరు ఉంటుంది. అయినా వీళ్ళు ఆత్మీయంగా చచ్చినవారు. అందుకంటున్నాడు ప్రకృతి సంబంధులైన మనుషులు దేవుని ఆత్మ విషయాలు అంగీకరించరు, ఆత్మ గురించి పట్టించుకోరు. ఒకవేళ చెప్పినా కానీ అవి వాళ్ళకి వెర్రితనంగా ఉంటాయి, వాటిని గ్రహించలేరు. రెండవ రకమైన మనుషులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు అంటే వీళ్ళు రక్షించబడిన వాళ్ళే, కానీ ఆత్మీయతలో ఎదుగుదల లేనివాడు. అంటే శరీర కార్యాలు జయించలేనివారు, రక్షించబడి కూడా ఆయా బలహీనతలకు లొంగిపోయినటువంటి వారు. కొరింథీ సంఘంలో చూడండి, అన్నీ కూడా ఆత్మ సంబంధమైన దిగజారే తనం కొరింథీ సంఘంలో కనబడతా ఉంటుంది. ఆత్మీయంగా వాళ్ళు చాలా విషయాల్లో తప్పిపోయారు. అందుకే పౌలు గారు వారిని హెచ్చరిస్తూ, వారిని సరిచేస్తూ, వాళ్ళకు ఉత్తరాలు రాసి, వాళ్ళని గద్దించి, వాళ్ళకి దైవ భయం నేర్పించి, తన పరిచర్య విధానాన్ని వాళ్ళకు తెలియపరిచి, వాళ్ళలో మార్పును తీసుకురావడానికి ఆయన బోధలు కారణమయ్యాయి. అందుకే 2వ పత్రికలో మనం చూస్తాం, దైవ చిత్తానుసారమైన దుఃఖం వాళ్ళు పొందినట్టు, వాళ్ళు మార్పు చెందినట్టు, వాళ్ళలో మార్పు కలిగినట్లు మనం 2వ పత్రికలో చదువుతాం. వాళ్ళకి మారు మనస్సు కలిగిందని, వాళ్ళు ప్రతి దోషం వాళ్ళు దేవుని సన్నిధిలో కడిగేసుకున్నారని, దైవ భయం వాళ్ళలో పుట్టిందని, దేవుని పక్షంగా రోషం కలిగి జీవించాలనే అభిలాష వాళ్ళకు కలిగిందని, వాళ్ళలో మార్పు కలిగిందని మనం చూడవచ్చు. అంటే శరీర సంబంధులు అన్నమాట. శరీర కార్యాలను వారు జయించలేకపోయారు. కొన్నిటిని బలహీనతలకు లోనేవారు. మూడవది ఆత్మ సంబంధులు. వీరు ప్రభునెరిగి ప్రభునామం కొరకు జయ జీవితాన్ని జీవించేవారు. ఆత్మచేత శరీర క్రియలను చంపి ఆత్మచేత వీళ్ళు నడిపించబడతారు. అయితే మానవుల్లో శరీరము, జీవము, ఆత్మ ఇవి ఏకమై ఉన్నాయి.
శరీరానికి 5 ద్వారాలు ఉన్నాయి. శరీరానికి 5 ద్వారాలు. వీటి ద్వారా మన శరీరము బాహ్య ప్రపంచంలో తన కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఈ 5 ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే జ్ఞానేంద్రియాలు 5 అంటాడు. జ్ఞానేంద్రియాలు 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, శరీరం. అంతేనా? జ్ఞానేంద్రియాలు. చూడటానికి కన్ను, వాసన చూడడానికి ముక్కు, వినడానికి చెవి, రుచి చూడడానికి నాలుక, తాకడానికి శరీరం. శరీరానికి 5 ద్వారాలు ఉన్నాయి. రెండవది జీవానికి కూడా 5 ద్వారాలు ఉన్నాయి. ఊహించుట, జ్ఞాపక శక్తి, మనస్సాక్షి, వివేచన, ప్రేమ. వీటి ద్వారా మనలో ఉన్న జీవం తన కార్యాలు జరిగిస్తుంది. అయితే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మకు కూడా 5 ద్వారాలు ఉన్నాయి. మన శరీరానికి, జీవమునకు, ఆత్మకు 5 ద్వారాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మరి దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మకు ఉన్నటువంటి 5 ద్వారాలు ఏంటి అని ఆలోచన చేస్తే, విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది గౌరవం, నాలుగవది ప్రార్థన, ఐదవది స్తుతి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండుటకు ఆత్మకు కూడా 5 విషయాలు ఉన్నాయి. విశ్వాసం, రెండవది నిరీక్షణ, మూడవది ప్రభువుని గౌరవించుట, గౌరవం, రెస్పెక్ట్, నాలుగవది ప్రార్థన, ఐదవది స్తుతించడం, పూజించడం. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు 5. కన్ను ఏం చేస్తుంది? శరీరంతో చూస్తుంది, జీవంతో ఊహిస్తుంది, ఆత్మతో విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ముక్కు శరీరంతో వాసన చూస్తుంది, జీవంతో మనస్సాక్షిని కలిగి ఉంటుంది, ఆత్మతో నిరీక్షిస్తుంది. చెవి వింటది, శరీరం ద్వారా వింటది, జీవము ద్వారా జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఆత్మ ద్వారా ఆచరిస్తుంది, గౌరవిస్తుంది. నాలుక శరీరంతో రుచి చూస్తుంది, జీవంతో వివేచిస్తుంది, అంటే కారణాన్ని తెలుసుకుంటుంది, ఆత్మతో ప్రార్థన చేస్తుంది. శరీరం ఉండేటువంటి అవయవాలు, శరీరము తాకుతుంది, శరీరంతో, జీవంతో ప్రేమిస్తుంది, ప్రేమ కలిగి ఉంటుంది, ఆత్మతో దేవుని స్తుతిస్తుంది. కాబట్టి మానవుడు శరీరము, జీవము, ఆత్మ కలిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. కానీ మిగిలిన జీవరాశులకి శరీరం ఉంది, జీవం ఉంది, కానీ ఆత్మ లేదు. మనం చలిగాసుకుంటున్నాం అనుకోండి, మంట ఆరిపోయిన తర్వాత మరలా గడ్డి కానీ పుల్లలు కానీ తెచ్చి మండిస్తాం. కుక్క చలిగాసుకుంటుంది కానీ మిగతా పనులు చేయలేదు.
మిగతా పనులు చేయలేదు. మానవుడు ఏదైనా దొంగిలించాడు అనుకోండి, పశ్చాత్తాపం కలిగితే మళ్ళీ తిరిగి దొంగిలించిన సొమ్ము అప్పగించేస్తాడు. ఏ జీవి కూడా ఇలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు కుక్క వేరే కుక్క ఎముకను దొంగిలించింది అనుకోండి, పశ్చాత్తాపడి మళ్ళీ పట్టుకెళ్ళిచ్చేద్దా? కాబట్టి మానవుడికి శరీరము, జీవము, ఆత్మ ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి సుత్తితో మేకును దిగ్గొడుతున్నాడు. ఆ సుత్తి జారి కాలు మీద పడింది. అప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తారు. అవునా కదా? ఇది శరీరానికి కలిగినటువంటి దుఃఖం. ఆ పిల్లవాడికి సంబంధించిన, ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు ఎవరైనా చనిపోతే అప్పుడు ఏడుస్తాడు. శరీరం బాగానే ఉంది, కానీ తనలో ప్రేమించేటువంటి లక్షణం తన జీవానికి బాధ కలిగింది కాబట్టి ఏడ్చాడు. అదే వ్యక్తికి ఎవరైనా బోధకుడు దేవుని యొక్క వాక్యాన్ని అందించి అతడు పాపి, పాపానికి శిక్ష ఉంది, రక్షణ పొందాలి అని బోధించినప్పుడు అప్పుడు ఏడ్చాడు. ఈ బాధ కలిగిన శరీరానికి కాదు, బంధువులు ఎవరికి నష్టం కలగలేదు కాబట్టి జీవానికి ఏ బాధ లేదు, కానీ ఆత్మకు బాధ కలిగింది. తను చెడ్డవాడినని, పాపినని అర్థం చేసుకున్నాడు. ఇది ఆత్మకు కలిగినటువంటి దుఃఖం. శరీరానికి గాయం అవడం వల్ల కలిగిన దుఃఖం వేరు, బంధుత్వంలో ఎవరికైనా నష్టం కలిగినందువల్ల కలిగిన ఆత్మ, మన ప్రాణమునకు కలిగినటువంటి బాధ వేరు, ఆత్మకు కలిగే బాధ వేరు. ఆదాము పాపం చేసినప్పుడు మన ఆత్మే అంధకారం అయిపోయింది. అయితే దేవుడు ఎలా పుట్టించాడు, ఎలా సృష్టించాడు? మన భాగంలోకి వస్తే మానవుణ్ణి ఎలా సృష్టించాడు? 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, స్వరూపము, పోలిక. స్వరూపము, పోలిక. మరి దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ప్రభువు వారిని సృష్టించారు. స్వరూపము అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనం, నీతి స్వరూపుడు ఒక తండ్రి. దేవుని గురించి రాయబడిన మాట. ఆయన స్వరూపం ఎలాంటిదంట? నీతి స్వరూపము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడదు. మహిమా స్వరూపము. మొదటిది నీతి స్వరూపము, రెండవది మహిమా స్వరూపము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమస్వరూపి అని ఉంటుంది. ఎవరంటే ఆయన ప్రేమస్వరూపి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో
నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా అని మనం చదువుతున్నాం. ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం చూస్తే దేవుని స్వరూపంలో ఆయన స్వరూపం ఎలాంటిది? నీతి స్వరూపము, మహిమా స్వరూపము, ప్రేమ స్వరూపము, ఇంకా సత్యస్వరూపము, పరిశుద్ధ స్వరూపం, దేవుని స్వరూపం. ఇంకా మనం చూస్తే ఆయన పోలిక, ఒకసారి మనం ఆయన పోలిక చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము అంటున్నాడు. ఇంకా కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 9-10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. జ్ఞానము కలుగు నిమిత్తము దేవుని పోలికగా సృష్టించబడిన నూతన పరచబడిన నవీన స్వభావము అని చదువుతున్నాం. ఇక్కడ పోలిక అనే దానిలో యథార్థత ఉంది, నీతి ఉంది, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, నవీన స్వభావము ఉంది. నవీన స్వభావం. ఇప్పుడు రెండింటిని ఆలోచన చేయండి. స్వరూపంలో నీతి, మహిమ, ప్రేమ, సత్యము, పరిశుద్ధత ఉంటే పోలికలో యథార్థత, భక్తి, జ్ఞానము, నీతి, నవీన స్వభావం అనేవి మనం చూస్తున్నాం. ఈ స్వరూపము అనేటువంటి మాటను ఇంగ్లీష్లో ఇమేజ్ అని అంటారు. ఈ ఇమేజ్ అనే పదం ఊహించు లేక తలంచు అనే పదాల్లో నుండి వచ్చింది. కాబట్టి నీతి, పరిశుద్ధత, పవిత్రత, సత్యం అనే వాటి పోలిక అన్నమాట దేవుని స్వరూపం. ఈ గుణగణాలన్నిటినీ కూడా దేవుడు ఆదాములో ఇమిడ్చాడు. ఈ గుణగణాలన్నిటినీ, నీతిని, మహిమను, ప్రేమను, సత్యాన్ని, పరిశుద్ధతను, యథార్థతను, భక్తిని, జ్ఞానాన్ని ప్రభు ఆదాములో ఇమిడ్చాడు. అయితే ఆదాము పాపం చేసినప్పుడు ఈ పరిశుద్ధత, నీతి అనేటువంటి గుణాలను పోగొట్టుకున్నాడు. పాపస్వరూపంగా మారిపోయాడు. పాప లక్షణాలు అతనిలోకి వచ్చేసాయి. పాప లక్షణాలు అతనిలోకి వచ్చేసాయి. క్రమక్రమంగా మానవుని రూపం చెడిపోయిందన్నమాట. మానవుడి యొక్క స్థితి మారిపోయింది. మానవుని యొక్క స్థితి మారిపోయింది. దేవుడు పెట్టినటువంటి గుణలక్షణాలు పోగొట్టుకున్నా పూర్తిగా ఆదాములో నుండి పోలేదు. కానీ రాను రాను క్రమక్రమంగా ఆ తర్వాత పుట్టినటువంటి మానవుల్లో
దేవుని యొక్క రూపం చెడిపోతూ వచ్చింది. ఎంతగా చెడిపోయిందంటే మానవుల్లో ఇలాంటి లక్షణాలు ఉండాల్సినటువంటి మానవుడు పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టు భయంకరమైనటువంటి పాపపు లక్షణాలతో మానవుడు నిండిపోయాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతాం కదా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం కదా. మొదటి అధ్యాయం 24 నుంచి, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుకే దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించేశాడు. వారు స్త్రీలు సైతం స్వాభావిక ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులవి. వారి మనసుల్లో దేవునికి చోటు నొల్లకపోయారు. చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అందుకే వాళ్ళు సమస్త దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోపము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరం అని వారితో నిండిపోయి కొండిగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవాళ్ళు, అనురాగరహితులు, నిర్దయులు అయ్యారు. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 9వ వచనం నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆలోచించేయండి. దేవుని స్వరూపము, దేవుని పోలిక అనే గుణలక్షణాలు, వాటికి ఇప్పుడు మనం చదివినటువంటి వీటికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. అయినా సరే మానవుడు ఎంతగా దిగజారిపోయినా సరే, ఎంతగా భయంకరమైనటువంటి ఇలాంటి పాప కృత్యాలతో దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నా సరే, దేవుని అపారమైన ప్రేమ మానవుని పై నుండి తొలగిపోలేదు. కాబట్టి ఇలా చెడిపోయినటువంటి మానవుని రక్షించడానికే ఏ మనుష్యుడు ఎన్నడూ చూచి బ్రతకలేనటువంటి మహా తేజస్సుతో, సమీపింపరాని తేజస్సుతో, అమరత్వము కలిగినటువంటి ఆ దేవాతి దేవుడు, ఆ దేవుని స్వరూపం కలిగినటువంటి క్రీస్తు శరీరధారిగా మానవుడిగా ఈ లోకంలోకి అవతరించి పాపము లేని పరమ పవిత్రుడిగా ఈ పాపలోకంలో జీవించి సర్వ మానవుల పాప పరిహారార్థం కలువరి శిలువలో తనకున్నటువంటి స్వరూపాన్ని, సొగసును కోల్పోయి మనుషుల చేత చూడనలని వాడుగా, మనుషులు ఎన్నిక చేయలేని వాడుగా అయిపోయి తన స్వరూపాన్ని అంతటిని పోగొట్టుకున్నటువంటి ఆది మానవుడు పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి దయచేయడం కోసమే, మానవులకి ఆ స్థితిని అనుగ్రహించడం కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభును మనం విశ్వసిస్తే ఆదాములో పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకు అబ్బుతుంది. నీతి, మహిమ, పరిశుద్ధత, ప్రేమ, జ్ఞానం, నవీన స్థితి, ఇవన్నీ మళ్ళీ తిరిగి
ప్రభు మనకు అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తులో. ఆదాములో పోగొట్టుకున్నవన్నీ కూడా, మొదటి ఆదాములో పోగొట్టుకున్నవన్నీ కడపటి ఆదాముగా దిగి వచ్చిన యేసుక్రీస్తులో విశ్వసించుట ద్వారా, ఆయన అంగీకరించుట ద్వారా, ఆయన హృదయంలో చేర్చుకునుట ద్వారా మనం వాటన్నిటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోగలం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి దేవుడు మానవునికి ఆ నిజస్థితిని అనుగ్రహించడానికి, ఆదామును పుట్టినప్పుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక అయినటువంటి ఆయనలో ఉన్నటువంటి యథార్థతను, నీతిని, భక్తిని, జ్ఞానాన్ని, పరిశుద్ధతను, దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పెట్టి సృజిస్తే మానవుడు పాపము చేసి ఆ స్థితిని కోల్పోయి అతి నీచమైన స్థితికి నేటి మానవుడు దిగజారిపోయాడు. కాబట్టి పోగొట్టుకున్నటువంటి ఆ గుణలక్షణాలన్నిటినీ, దేవుని స్వరూపాన్ని, దేవుని నీతిని మరలా ప్రభు మనకు యేసుక్రీస్తులో అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మన పాత జీవితం కూడా ఇలాగే ఉండేది కదా. మనం కూడా దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కలిగి లేకుండా, మార్కు సువార్తలో మనం చదువుకున్నట్టు, కొరింథీ పత్రికలో మనం చదువుకున్నట్టు, రోమా పత్రికలో మనం చదువుకున్నట్టు, ఇలాంటి దుర్గుణాలతో మనం కూడా జీవిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించాం, ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఇప్పుడు చూడండి, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్న మహిమ మళ్ళీ మనం తిరిగి పొందుకున్నాం. ఇప్పుడు నవీన స్థితిని మనం పొందాం. ఒక క్రొత్త జీవితాన్ని యేసుక్రీస్తుని అంగీకరించిన నాట నుండి ప్రారంభించాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలోను, రోమా పత్రిక 1వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మనం చదువుకున్నటువంటి ఆ దుర్గుణాలు, ఆ అహేయమైన పాప కృత్యాలు నేటి దినాల్లో మనం చేయగలమా? చేయలేము. ఎందుకని? దైవ భయం మనలో ఉంది. అలా చేసే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళీ అలాంటి క్రియలు చేస్తే దేవుని కోపం, దేవుని ఉగ్రతకు మనం గురవుతామనే భయం మనల్ని నవీన స్థితిలోనికి, పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, యథార్థతలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. అట్టి మార్పును కలగజేసి మరలా దేవుడు తన బిడ్డలతో సహవాసాన్ని, చూడండి, ఆనాడు అదృశ్యుడైనటువంటి దేవుడు వాళ్ళతో సహవాసం చేశాడంట. వారితో మాట్లాడినట్టుంది, చల్లపూట వారితో కలుసుకున్నట్టుంది, వారితో సంభాషణ చేసినట్టుంది. ఇలా జరగాలని అదృశ్యుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఒక ఆకారంతో కూడినటువంటి స్వరూపాన్ని ధరించుకొని ఆదాము అవ్వలతో వ్యవహరించి ఉంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ రూపమే మానవుని రూపం. దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు కనబడినప్పుడు మానవ రూపంలోనే కనబడ్డాడు కదా. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకి ఏ రూపంలో కనబడ్డాడు? మానవ రూపంలోనే. ఆదాముని దేవుడు తన రూపంతో, తన స్వరూపంతో సృజించాడు. కాబట్టి అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన మానవ రూపంలో ఉండి అదే రూపాన్ని, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని మానవుల్లో పెట్టాడు. కాబట్టి ఆయన స్వరూపంలో, ఆయన యొక్క స్వభావంతో ఈనాడు మనం జీవిస్తూ లోకంలో సాక్షులుగా ఉండొద్దా?
అనేకుల్ని ఈ స్వభావంలోనికి, ఈ దేవుని స్వరూపంలోనికి మార్చాలనే ఆసక్తి మనలో ఉండొద్దా? ఎలాగైతే ఆయన తన స్వరూపంతో, తన పోలికతో మానవుని చేశాడు, నశించిపోతున్నటువంటి మానవుల పట్ల మనం కూడా బాధ్యత కలిగి, భారం కలిగి, వాళ్ళను కూడా దేవుని స్వరూపంలోనికి మార్చబడాలి వాళ్ళు కూడా అనే ఆశ, ఆతృత మనం కూడా కలిగి, రక్షించబడ్డాం, మన మట్టుకు మనం బాగున్నాం చాలు అనేటువంటి ఆ యొక్క స్వార్థంతో బ్రతకకుండా నశించిపోతున్న అనేకుల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి వారిని కూడా ప్రభు మార్గంలోకి నడిపిస్తే దేవుని దీవెనలు పొందగలం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. 6వ దిన కార్యక్రమం మేము ధ్యానం చేసుకుంటున్నాం. మీరు జీవరాశుల్ని సృష్టించారు. మొదటిగా ఆ జీవరాశులు, ఆ సమస్త సృష్టి మీకు లోబడుతున్నాయి. కానీ మానవులైన మేమే మీకు విధేయత చూపలేనటువంటి అధ్వాన స్థితిలో ఉన్నాం. దయతో క్షమించండి. జీవరాశులకు ఉన్నపాటి జ్ఞానం మాకు కూడా అనుగ్రహించి మేము నీకు విధేయులమవుటకు సహాయం చేయండి. అంతేకాదు నాయన, మా ఆత్మ, జీవము, శరీరము కలిసి మానవుడయ్యాడు. మిగతా జీవరాశులకు ఆత్మ లేదు, కానీ మాలో ఆత్మనుంచారు. మానవుడు మీ స్వరూపంలో, మీ పోలికతో సృష్టించబడ్డాడు. ప్రభువా, మీ స్వరూపం నీతి గలది, మీ స్వరూపం మహిమ కలిగినది, మీ స్వరూపం ప్రేమ కలిగినది, మీ స్వరూపం సత్యమైనది, మీ స్వరూపం పరిశుద్ధమైనది. మీ స్వరూపంలో, మీ పోలికలో మమ్మల్ని మార్చుట కొరకే, మీతో పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసం, మీరు అనుగ్రహించినటువంటి ఈ పోలికలు, ఈ స్వరూపం ఆది మానవుడి ద్వారా మేము పోగొట్టుకున్నాం గనుకనే మళ్ళీ తిరిగి వాటిని మాకు అనుగ్రహించుటకు, పాడైపోయినటువంటి పాపులైన మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని తిరిగి మీతో ఐక్యపరుచుకున్నటకు ఈ లోకానికి శరీరధారిగా, పాపము లేని పరమ పవిత్రుడిగా వచ్చి సర్వమానవుల పాప పరిహారమునకై కలువరి శిలువలో మీ స్వరూపాన్ని, మీ సొగసును కోల్పోయి మనుష్యుల చేత తృణీకరించబడిన వాడుగా, చూడనల్లని వాడుగా అయిపోయి, మానవులు ఏ స్వరూపాన్ని అయితే, ఏ పోలికనైతే మీలో పోగొట్టుకున్నారో తిరిగి దయచేయటం కోసమే శిలువలో మా కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచారు. విశ్వసించిన మాకు ఆదామునందు పోగొట్టుకున్నటువంటి మీ స్వరూపాన్ని, మీ పోలికను యేసుక్రీస్తు ద్వారా మాకు కలగజేశారు. మాలో నీతిని, మహిమను, పరిశుద్ధతను, మీ ప్రేమను మాలో పెట్టారు. మీ అందు విశ్వాసము ద్వారా ఈ అనుభవాన్ని పొందుటకు మీరు మా పట్ల కృప చూపినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మరి మీ పోలికలోకి మార్చబడిన మేము స్వార్థంతో బ్రతకకుండా నశించిపోతున్న అనేకమైన ఆత్మల పట్ల భారము కలిగి, పాపస్వరూపంతో తన జీవాన్ని పోగొట్టుకుని, మీ స్వరూపాన్ని, మీ పోలికను పోగొట్టుకుని నశించి నాశనానికి పోతున్నటువంటి అనేక మంది లోకస్తుల పట్ల మేము కూడా బాధ్యత కలిగిన వారుగా ప్రవర్తించి, వారి మధ్యలో మీ స్వరూపాన్ని, మీ పోలికను ప్రదర్శిస్తూ, మీ స్వరూపమైనటువంటి నీతిని, పరిశుద్ధతను, భక్తిని, యథార్థతను, జ్ఞానాన్ని, నీ మహిమను మేము కలిగి ఉండి, నవ్విన స్థితిని మేము కలిగి ఉన్నామనేటువంటి సత్యాన్ని వారికి బోధించి, మేము కూడా నీ అడుగుజాడల్లో నడుచుటకు సహాయం చేయండి. తద్వారా వారిని కూడా నీ స్వరూపంలోనికి, నీ యొక్క పోలికలోనికి మార్చబడుటకు మేము పనిచేసేటట్లుగా సహాయం చేయండి. స్వార్థంతో బ్రతకకుండా అనేక మందిని రక్షణలోకి నడిపించగలిగి, మీ స్వరూపంలోకి మార్చగలిగేటువంటి స్థితిలోనికి మమ్మల్ని జ్ఞానంతో నింపి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, మీ ప్రేమను లోకానికి ప్రదర్శించుటకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని వినని బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు